హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా అబ్బాస్ టవర్స్లో మంటలు అదుపులోకి వచ్చాయి. అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 20కి పైగా బట్టల షాపులు కాలి బూడిదలైపోయాయి. ఇక 8 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రంజాన్ పండుగ కోసం షాప్ యజమానులు పెద్ద ఎత్తున బట్టలు స్టాక్ తెచ్చారు. మంటల్లో బట్టలన్నీ కాలి బూడిదయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. పాతబస్తీ దివాన్ దౌడి ఏరియాలో ఉన్నటువంటి కొన్ని బట్టల షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే రాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఒక షాప్లో స్టార్ట్ అయినటువంటి అగ్ని ప్రమాదం మరి మిగతా షాపులకు వ్యాపించిందా? ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు ఫైర్ ఆఫీసర్ నారాయణ ఉన్నారు. సార్, ఏ విధంగా స్టార్ట్ అయింది ఫైర్, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు 2 గంటల 15 నిమిషాలు మనకు ఫైర్ కాల్ వచ్చింది. ఫైర్ కాల్ రాగానే మేము ఫైర్ టెండర్స్ దాని ద్వారా ఒకటి టర్న్అవుట్ చేసాం. మొత్తం 8 ఫైర్ టెండర్స్ టర్న్అవుట్ చేసాం. అప్పటి నుంచి మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఈ బిల్డింగ్ పైన ఉన్న వాచ్మెన్ ఫ్యామిలీ 5గురిని కూడా మా ఫైర్ సిబ్బంది సేవ్ చేసింది. అలాగే పక్క బిల్డింగ్లో నుంచి కూడా 12 మంది సేవ్ చేశారు. ఇవన్నీ బట్టల దుకాణాలు, ఎక్కువ ఈ హోస్టరీ మెటీరియల్, కాటన్ మెటీరియల్, పాలిస్టర్ మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. వీటికి ఎక్కువ ఇన్ఫ్లేమబుల్గా ఉంటాయి, ఎక్కువ ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువసేపు బర్న్ అవుతున్నాయి. ప్లస్ షట్టర్స్ అన్ని వేసేసి ఉన్నాయి. అవన్నీ తీసి ఓపెన్ చేసి మా వాళ్ళు వాటి మీద ఒకదాని తర్వాత ఒకటి ఆర్పుకుంటూ పోతున్నారు. షాప్ ఎన్ని షట్టర్లకు ఫైర్ వ్యాపించింది? దాదాపు 25 షాప్స్కి ఫైర్ స్ప్రెడ్ అయ్యింది. ఇంకా కొన్ని వేరే కూడా స్మోక్తో డ్యామేజ్ అయినాయి. సో బిల్డింగ్ కూడా చాలా డీప్గా ఉంది. ఇది 2 సెల్లారు, గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ ఉంది. సెల్లార్లో కూడా షాప్స్ ఉన్నాయి. అవన్నీ మా వాళ్ళు ఒక షాప్ తర్వాత ఒక షాప్ అన్నీ మా ఆర్పుతో వెళ్తున్నారు. ఇప్పుడు ఫైర్ కంట్రోల్ అయిపోయింది. అయితే ఇప్పుడు షాప్ ఓనర్స్ వచ్చి ఆ మెటీరియల్ అంతా బయటికి తీయాలి ఒక వర్కర్స్ని పెట్టి. అప్పుడు దాకా మా వాళ్ళు ఇక్కడే ఉండి అవి పర్యవేక్షించి మన నీళ్ళు అది ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు జరిగిందంటారు సార్? అంటే ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. మా డిఎఫ్ఓ గారు అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్స్ జరిగి ఉండొచ్చని ఎక్కువ ఛాన్సెస్ అవి ఉన్నాయి అంటారు. చూస్తున్నాం, ఇది ఫైర్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మనం చూస్తే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి 3rd ఫ్లోర్లో మొదట ఫైర్ స్టార్ట్ అయింది, అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి బట్టల దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం మొదలైంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా బట్టల దుకాణంలో కావడం. పాతబస్తీ దివాన్ దేవుడిలో ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్లో అన్ని బట్టల దుకాణాలే ఉన్నాయి. అయితే మళ్ళీ కొన్ని రోజుల్లో రంజాన్ మాసం కూడా రాబోతుంది. సో రంజాన్ కోసం షాపింగ్ ఎక్కువ కూడా చేస్తుంటారు. సో దానికోసం ఇంకా బట్టల స్టాక్ ఎక్కువగా తీసుకొచ్చి పెట్టారు. సో దాంతో ఎక్కువగా బట్టలు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం రాత్రి నుంచి ఉదయం వరకు కొనసాగింది. ఉదయం పూట ఫైర్ అధికారులు దాదాపు 8 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి కంట్రోల్ చేశారు. అయితే ఇది కొంత చిన్న ఇరుకు గల్లీగా ఉండడంతో ఫైర్ను కంట్రోల్ చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టింది అనేటువంటి చెప్తున్నారు. సో ఇందులో ప్రస్తుతానికి ఇరుకుగా ఉన్నటువంటి షాప్స్లలో లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా బయటకు తీసుకొస్తే ఇంకా పూర్తిగా కూడా మంటలు అదుపులోకి వస్తాయి అనేటువంటిది అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పొగ మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు, కేవలం ఆస్తి నష్టం వరకు మాత్రమే ఉందనేటువంటిది ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఫైర్ మాత్రం మొదట షార్ట్ సర్క్యూట్తో ఒక బట్టల దుకాణంలో మొదలై పూర్తిగా 20 షాపులకు అంటుకుంది. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తామనేటువంటిది ఫైర్ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో సాక్షి న్యూస్ ఓల్డ్ సిటీ నుంచి.